ఇంకొంచెం తొందరగా పోనీ. ఎంత కావాలి? 10 కోట్లు. ఇందులో 50 లక్షలున్నాయి. ఇది అడ్వాన్స్ మాత్రమే. ఇక నుంచి ఈ ఇంట్లో అన్నీ మారిపోవాలి యశోదరా. జలజ, ఇక నుంచి నువ్వు వంట పని చేయాలి. నువ్వు నా పని చెయ్యాలి. నీ చూపుకర్థం నాకు తెలుసు యశోదరా. వీడేంటి గెటప్ మార్చాడు? అన్ని పనులు నేనే చేస్తే వీడు తాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు అనుకుంటున్నావు కదూ? నో 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 నో, ఇదంతా నీకోసమే, మన కోసం. ఏంటి అలా చూస్తున్నావు? అర్థం కాలేదా? ఇన్నాళ్ళు ఆ కార్తీక్ చందుల మీద పగ పెంచుకొని వాళ్ళని సర్వనాశనం చేయడానికి ఎన్నో ప్లాన్లు వేశావు, ప్రయత్నాలు చేశావు. ఏమైనా ఫలించాయా? పైగా ప్రయత్నించిన ప్రతిసారి తీవ్రమైన అవమానంతో దెబ్బతిన్నావు. ఇక నుంచి నీకు అవమానం జరగడానికి వీల్లేదు. నా భార్యకి అవమానం జరిగితే అది నాకు జరిగినట్టే. అందుకే నీ లక్ష్యాన్ని, నీ పగని, ప్రతీకారాన్ని ఈ కొత్త నారాయణ తీర్చబోతున్నాడు. ఇన్నాళ్ళు బ్లాక్మెయిల్ చేశాడు, మళ్ళీ ఈ కొత్త నాటకం ఏంటి అని అనుకుంటున్నావు కదూ? నాటకం కాదు యేషు, ఈ నారాయణ మరో అవతారం. నీలా ఈ నారాయణ వేసిన ప్లాన్లు ఫెయిల్ కావు. నా విషయం నీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటాను. నీకు ఈ పాటికే ఈ నారాయణ కెపాసిటీ ఏంటో అర్థమైపోయి ఉండాలి. అందుకే నన్నేదో చేసేయాలని తల్లి కూతుళ్ళిద్దరూ ఏదైనా చావు తెలివితేటలు ప్రదర్శించారనుకో, ఒకవేళ ప్లాన్ చేసి బుర్రలు పాడు చేసుకోవాలనుకున్నారనుకో, దెబ్బతింటారు. చూడండి, సాధారణ గృహిణుల్లాగా ఇంటి పనులు, వంట పనులు చేసుకుంటే చాలా మంచిది. అంతేకాని పిచ్చి పిచ్చిగా ఆలోచించి తింగర వేషాలేస్తే, చెప్పానుగా ఈ నారాయణ కొత్త అవతారం అని, పనిష్మెంట్లు కూడా చాలా కొత్తగా ఉంటాయి. అందుకని పగలు, ప్రతీకారాలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు అన్నీ అన్నీ ఈ నారాయణే చూసుకుంటాడు. నువ్వు నిశ్చింతగా ఉండి యేసు. నీ బాధలు, బాధ్యతలు అన్నీ ఇక నుంచి ఈ నారాయణవే. అండర్స్టాండ్? ఏంటి మమ్మీ వీడి వేషాలు? తట్టుకోలేకపోతున్నాను. నీ పగ, ప్రతీకారాల్ని వీడు నెరవేరుస్తానండవేంటి? పిట్టల దొర ఇంతకంటే ఎక్కువ వేషాలు వేస్తాడు జలజ. పోయే కాలం వచ్చినప్పుడు ఇలాంటి పైత్యాలు పెరుగుతాయి. ఇంకెన్ని వేస్తాడో వెయ్యని, ఇంకెన్ని ప్లాన్స్ వేస్తాడో వెయ్యని. వాడి ఉబలాటము తీరాలి కదా. మమ్మీ, చంటి ఫోన్ చేశాడు. ఏదన్నా విశేషం ఉందా? కార్తీక్ ఎక్కడికో వెళుతుంటే వసుధ అతని వెనకాలే వెళ్ళిందట. అనుమానం బలపడింది. ఇప్పటికే ఆ ఫోటోలు బాంబుల్లా పేలతాయి అనుకున్నాను.
కౌంట్ డౌన్ మొదలైంది జలజ. నువ్వు నిరాశపడద్దు. ఏ క్షణంలోనైనా బాంబు బ్లాస్ట్ అయిందనే న్యూస్ వస్తుంది. అక్కా అక్కా దీక్ష, కార్తీక్, సర్ప్రైజింగ్ గా ఉంది. దీక్ష నీకు ఫోన్ చేసిందా? దీక్ష చేయలేదు, దీక్ష ఫ్రెండ్ చేసింది. ఎందుకు దీక్ష తలదించుకుంటున్నావు? తలెత్తుకుని మా అందరినీ కాదనుకుని వెళ్ళావు కదా. వదినా, అసలు నువ్విలాంటి పని ఎందుకు చేశావో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. నీకు మేము పరాయి వాళ్ళం అయ్యావా? అసలు నీకు 4 మంచి మాటలు చెప్పడం కూడా తప్పేనా? నీ జీవితం గురించి నువ్వు నిర్ణయం తీసుకోవాలి అన్నాను. అంటే నిన్ను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమన్నానా? మీరెవరూ నన్ను వెళ్ళమనలేదు వదినా, నేనే వెళ్ళాను. అదే ఎందుకు? ఏం చేద్దామని? రాహుల్కి ఫోన్ చేసినప్పుడైనా ఆలోచించాలి కదా. అప్పుడు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి భయపడ్డాను. దీక్ష, నువ్వు తప్పు చేశావు. చందు గురించి భయపడ్డాను అంటున్నావు. ఇప్పుడు కూడా నీ మీద ఎవరో దాడి చేయబోయారు. అయినా కూడా నువ్వు నాకు కానీ రాహుల్కి కానీ ఫోన్ చేయలేదు. దీక్ష మీద దాడి చేయబోయారా? ఎవరు వాళ్ళు? భద్ర మనుషులా, విరాట మనుషులా? అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం రాహుల్. దీక్ష ఆవేశంతోనో బాధతోనో పొరపాటు నిర్ణయం తీసుకుంది. అది తప్పని తను గుర్తించాలి. అవును దీక్ష, నీకిష్టం లేని పని చెయ్యమని ఇక్కడ బలవంతం చేసేవాళ్లు ఎవ్వరూ లేరు. కాని నీకు ఏ చిన్న బాధ కలిగినా అందరూ తల్లడిల్లిపోతారు. నువ్వు కనిపించని రోజు నుంచి మేమందరం అనుభవించిన నరకం చాలు. అందులోనూ నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. నీలో ఇంకొకరు పెరుగుతున్నారు. నేను చేసింది పొరపాటే వదినా. మీరందరూ నన్ను క్షమించండి. దీక్ష, ఏంటిది చిన్నపిల్లలాగా? ఇంకొకసారి ఇలాంటి పొరపాట్లు చెయ్యొద్దు అంటున్నాం. అంతే. రా.
ముఖం కడుక్కుందు గాని రా. కార్తీక్, ఇప్పుడు చెప్పు, దీక్ష గురించి ఎవరికి తెలిసింది? తన మీద ఎవరు దాడి చేశారంటావు? అంతకుముందు ఓసారి రోడ్డు మీద విరాట్ని చూశామని చెప్పారు. ఇది వాడి పనా లేక భద్ర వాళ్ళ మనుషుల పనా అనేది పక్కనుంచితే కొత్త వాళ్ళు ఎవరన్నా ఈ పని చేశారా అన్న డౌట్ కూడా వస్తుంది. కొత్తవారా? అవును, చందు నేను పాతింటికి తీసుకొచ్చినప్పుడు తలుపులు తెరిచున్నాయి. అప్పుడు మనం ఆ విషయం గురించి సీరియస్గా పట్టించుకోలేదు. తర్వాత బయట తాళం కప్ప కనిపించింది. ఎవరో దొంగలు ఈ పని చేస్తుంటారు అనుకున్నాను. దొంగలై ఉంటే ఇంట్లో వస్తువులు కొన్నైనా మాయమై ఉండేవి కదా. ఇది మనకి తెలిసిన వాళ్ళ పనే అయి ఉంటుంది. అలాంటి అవకాశం కూడా ఉందనుకో. నాకు అనుమానం రావటానికి ఒక కారణం కూడా ఉంది. వసుధ రాహుల్, నేను అర్జెంటుగా వసుధ దగ్గరికి వెళ్ళాలి. ఏంటంత సడన్ గా? చెప్తాను. తనతో మాట్లాడుతూ మధ్యలో వచ్చాను. దీక్ష, చందు, వస్తున్నాం కార్తీక్. చందు, దీక్ష నేను వసుధ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడేగా వచ్చింది. 2 రోజులు దీక్షని ఇక్కడ ఉండనివ్వు కార్తీక్. అలా కాదు, వసుధ కూడా దీక్ష కోసం చూస్తుంది. తను దీక్షను అజయ్తో పంపించి తప్పు చేశానని లోపల కుమిలిపోతుంది. వీలు చూసుకుని నేను దీక్షను మళ్ళీ తీసుకొస్తాను. నీ ఇష్టం కార్తీక్. దీక్ష, అన్నయ్యతో వెళ్ళు. ఎందుకు దీక్ష అంత భయపడుతున్నావు? వసుదేమీ అనదులే. తనేదో అంటుందని కాదు, ఆ రోజు నేను చేసిన పిచ్చి పని వల్ల ఇంతమంది ఇన్ని రకాలుగా బాధపడుతున్నారనిపించి. అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు? వెళ్దాం పద. వసుధ, వసుధ, లోపలికెళ్ళు. దీక్ష తన ఫ్రెండ్ దగ్గర ఉంది వస్తా. నాకు వచ్చిన ఫోన్ అదే. ముందెవరో చెప్పలేదు. దారిలో అడ్రస్ చెప్తే వెళ్ళాను. అలాగా, మంచి పనే కదా జరిగింది. దీక్ష, నువ్వు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. తీరిగ్గా వదినతో తర్వాత మాట్లాడుకోవచ్చు. మీకు పార్సిల్ ఇచ్చాను, అదెవరు పంపించారో తెలిసిందా? అందులో ఏముంది? అదా, అందులో ఓ డాక్యుమెంట్ ఉంది.
సైట్ తీసుకోమని ఫొటోస్ పంపారు. మనకిప్పుడు ఉన్నవి చాలు కదా, అవతల పారేసేదాన్ని. స్థలం తీసుకోమని అడిగేవారు మర్యాదగా ఇంట్లోకొచ్చి మాట్లాడొచ్చు కదండి. గుమ్మం ముందు పడేయడం ఏంటి? ఇప్పుడు వెంచర్ వేసేవాళ్ళు ఇలాంటి పనులే చేస్తున్నారు. అనవసరంగా ఫోన్స్ చేస్తారు. డైలీ పేపర్ తెరిస్తే అందులో ఉన్న పేపర్ల కంటే ఈ యాడ్స్కి చెందిన పాంప్లెట్సే ఎక్కువగా ఉంటాయి. మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా ఇవన్నీ. నిజమే అనుకోండి, కవర్ మీద మీ పేరుంది కదా. వీళ్ళు సిబిఐ కంటే చురుగ్గా పనిచేస్తారు. పేరు తెలుసుకోవటం వీళ్ళకి పెద్ద కష్టమేం కాదు. నేను కూడా బాగా అలసిపోయాను, రెస్ట్ తీసుకుంటాను, వస్తా. ఈలోపు ఏదైనా ఫోన్ వస్తేనో? ఎందుకు అబద్ధం చెప్తున్నారు? ఒకవేళ ఇతను కార్తికేనా? ఆ జలజ చెప్పేది నిజమేనా? గురునారాయణ్ భాయ్, ఎక్కడో మురికివాడలో తిరిగే నన్ను చేరదీశావు. రోటీ కపడా మకానిచ్చావు. అంతేకాదు భాయ్, నీ పక్కన నాకు చోటిచ్చావు, నీ ప్రేమనిచ్చావు. అలాంటి నీ ప్రాణాలకు ప్రమాదముందని అల్లాడిపోతున్నాను భాయ్. పోలీసుడైనా డీసీపీ సుభాష్ మనల్ని దేవుళ్లా వెతుక్కుంటూ వచ్చాడు. అతని ద్వారా నీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది భాయ్. వస్తున్నాను భాయ్, చంద్రముఖితో ముంబై వస్తున్నాను. వదినా, ఏమన్నా కావాలంటే చెప్పు దీక్ష. నాకు చేతనైతే చేస్తాను. అది నాకు మించిందైతే మీ అన్నయ్యనే అడుగు. నాకేం అవసరం లేదు వదినా, నీతో మాట్లాడదామని వచ్చాను. నాతో ప్రత్యేకంగా మాట్లాడడానికి ఏముంటుంది దీక్ష గారు? మీరు ఇంటికి అతిథులు, మా వారి ఫ్రెండ్కి చెల్లెలు. చుట్టం చూపుగా వచ్చారు, రేపో మాపో వెళ్ళిపోతారు. నేను చేసింది తప్పే. ఎందుకలా మాట్లాడుతున్నావు వదినా? నువ్వు నాతో ముభావంగా ఉంటే నేను భరించలేను. వదినా, అది పిలుపు వరకే పరిమితం చేయి. అసలు నువ్వు తప్పు చేసావని నేను అనలేదే. నేను తప్పు చేశాను. నువ్వు సొంత మరదలు అనుకొని అనుబంధం పెంచుకున్నాను. నువ్వు అబార్షన్ చేయించుకుంటానంటే కొట్టాను.